వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇక్కడ లక్ష్మీ నరసింహం గురించి కంప్లైంట్ రావడం జరిగింది. లింగ నిర్ధారణ చేస్తున్నారని. కానీ ఇక్కడ లింగ నిర్ధారణ చేయటం లేదు. ఇక్కడ ఉన్న సిస్టర్ కి కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కర్నూలు సైడ్ కు. ఆమె ఇక్కడి నుంచి రెఫర్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ వాళ్ళకు 3 ఆడపిల్లలు ఉన్నారు. 4వ బిడ్డ మేల్ చైల్డ్ కావాలన్న ఉద్దేశంతో లత అనే ఆమె ఒక బద్వేల్లో ఉంటుందంట. ఆమె మాకు వచ్చిన సమాచారం ప్రకారము ఆమె బద్వేల్లో ఉంటుందంట. లత అనే ఆమె ఫోన్ ద్వారా ఈమెను కాంటాక్ట్ చేసింది. రూతు అనే సిస్టర్ని. లక్ష్మీ నరసింహంలో ఈమె 9 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఈమెను కాంటాక్ట్ చేసి మాకు ఇట్లా లింగ నిర్ధారణ కావాలి, ఎవరైనా పొద్దుటూరులో చేస్తారా అంటే, పొద్దుటూరులో ఎవరు చేయరు, మీకు కావాలంటే వేరే వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళ ద్వారా మీరు కర్నూలుకి వెళ్ళి చేయించుకోండి అని చెప్పారు. ఈమె రూత్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళు ఈమె నుంచే ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కర్నూలులో ఏజెంట్ నెంబర్, అతని పేరు ప్రసాద్ అనే అతని నెంబర్ తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పటికి ఆమెకు 7 వీక్స్ ప్రెగ్నెంట్. 7 వీక్స్ ప్రెగ్నెంట్ లో లింగ నిర్ధారణ చేయడం కష్టము. అది కూడా వాళ్ళు ఏం చేశారంటే భర్తను బయట వదిలేసి ఆమెను మాత్రమే తీసుకొని వెళ్ళటం జరిగింది లోపలికి. ఇక్కడ ఇప్పుడు చూడటం కష్టమ్మా, మళ్ళా 1 మంత్ తర్వాత రండి, మేము అప్పుడు మీకు సెక్స్ చెప్తాము అని చెప్పడం జరిగిందంట. మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేము చెప్తున్నాము. అప్పుడు వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. ఇమీడియట్ గా ఆమెకు అబార్షన్ అయింది. తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి, బీదవాళ్ళు కాబట్టి వాళ్ళు 15,000 వరకు ఖర్చు పెట్టుకున్నారు. బీదవాళ్ళు కాబట్టి ఇంకా అమౌంట్ కోసం అనేసి ఈమె దగ్గరికి రావడం జరిగింది, రూత్ అనే సిస్టర్ దగ్గరికి. అప్పుడు మాకు ఫిర్యాదు అందింది. దాని ప్రకారము మేము ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది. ఎంక్వైరీలో ఆమె రూత్ అనే సిస్టర్ ఆమె పంపినట్టు కన్ఫర్మ్ అయింది మాకు. హాస్పిటల్ కు సంబంధం లేదు, ఇక్కడ ఉన్న డాక్టర్ కి ఏం సంబంధం లేదు. ఈమె పర్సనల్ గా అది తీసుకొని చేయడం జరిగింది. ఫిర్యాదు రాకముందే మేము ఆల్రెడీ డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కర్నూలు అతని ఏజెంట్ నెంబరు, అతని యొక్క అడ్రస్ కూడా సార్కి ఇంటిమేషన్ చేశాము. సార్ కూడా కర్నూలు డిఎంహెచ్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఆ చర్యల్లో ఉన్నారు, అతన్ని పట్టుకునే చర్యల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈమె ఒకటి దొరికింది మాకు. ఇంకా మేము సెర్చ్ చేస్తాం. మాకు ప్రూఫ్ దొరికితే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటాం. మాకు సాక్ష్యాలు ఉండాలి కదా, సాక్ష్యాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. ఈవెన్ పొద్దుటూరులో జరక్కనే కదా వాళ్ళు కర్నూలు వరకు వెళ్ళారు, అది కూడా మనం ఆలోచించాలి. వన్స్ మేము అందరికి డాక్టర్స్ అందరికి చెప్పడం జరిగింది. మొన్న ఇది అందరి స్టాఫ్ నర్సులకు అందరికి మేము చెప్పడం జరిగింది, లింగ నిర్ధారణ చేయకూడదని మేము కౌన్సిలింగ్ ఇచ్చాము, ర్యాలీస్ కూడా జరిపాము. దానివల్ల కొంత ఎఫెక్ట్ ఉంది పొద్దుటూరులో. ఇప్పుడు నేను అనుకుంటున్నాను కొంచెము అయితే దాన్ని మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అవును, సిఎన్ఆర్ వెళ్ళాము. అవును, మేము వెళ్ళాము, అక్కడ ఎంక్వైరీ చేశాము. కానీ మాకు సరైన సాక్ష్యాలు దొరకలేదు అక్కడ, కాబట్టి వచ్చేసాము మేము. మాకు సాక్ష్యాలు దొరికితే మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. లక్ష్మీ నరసింహ హాస్పిటల్ మా సిబ్బంది బయట ఏం చేస్తున్నారో మాకేం తెలియదు, ఏం జరిగేది కూడా. సో మరి వాళ్ళు చేసేటని మాకు తెలియదు కాబట్టి ఈ విషయంలో మాకేం తెలియదు. అంటే ఈ సంబంధంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ కేసు గురించి, అయితే మనకు తెలియదు. బేసిక్గా మనకు ఆ విషయమే తెలియదు, ఏం జరిగిందో తెలియదు. సిస్టర్లు బయట ఏం మాట్లాడుతున్నారో మాకు తెలియదు. మన వరకు అయితే మనం హాస్పిటల్ వరకు వాళ్ళ మానిటర్ చేస్తుంటాము, ఏం జరిగేది. బయట ఏమైనా జరుగుతాయో మనకు తెలియదు. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు తెలియదు కదా జరిగేది బయట. డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు వచ్చారు, మేడం అదే చెప్పాము, మేడం కూడా అదే విషయం చెప్పాము. మాకేం తెలియదు మేడం, మాకేం సంబంధం లేదు. మేడం గారు ఆ పేషెంట్ చూడలేదు, మేడం పేషెంట్ డెలివరీ చేయలేదు, మేడం వాళ్ళ పేషెంట్ వాళ్ళ మేడంతో మాట్లాడలేదు, అసలు ఇక్కడ రాలేదు, క్యాంపస్ రాలేదు వాళ్ళు. అసలు వాళ్ళు మా ప్రిమిసెస్ ఎంటర్ కావాలి పేషెంట్. వాళ్ళు బయట ఏం మాట్లాడుకున్నారో, ఎక్కడ పోయారో, ఏం డీల్ చేశారో మనకే తెలియదు. అసలు మాకు తెలియదు, పేషెంట్ గురించి తెలియదు. అందుకే మేము ఏం మాట్లాడాలో మాకు అర్థం కావాలి, ఏం మాట్లాడాలో ఎందుకు వచ్చారో మాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే మన పేషెంట్ చూసింటే ఏమంటే జస్ట్ ఏదో బయట మా సిబ్బంది బయట చేశారని చెప్పేసి మీరు వచ్చారు కాబట్టి మేము వీఆర్ ఎక్స్ప్లెయిన్ అంతే. మేడం గారు వచ్చారు కాబట్టి అది వాళ్ళకు చెప్పాము, అదే విషయం మీకు అదే చెప్తున్నాం.
మేబీ అంటే మేబీ అరౌండ్ 10 years ఉండొచ్చు. 10 years ఉండొచ్చు. ఎప్పుడు ఫిర్యాదు లేదు మనకి, ఎప్పుడు లేదు ఫిర్యాదు, ఇంతవరకు అయితే లేదా మా కాడ. అంటే మా ముందు ఎక్కడ వేరే హాస్పిటల్లో పనిచేసి ఉండొచ్చు, మాకు తెలియదు అవన్నీ. మన కాడ అయితే ఇంతవరకు ఎప్పుడు ఫిర్యాదు లేదు, అంటే ఇట్లా బయట చేస్తున్నారని మాకైతే తెలియదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.